హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదండి. సో ఇది అందరికి తెలిసిన విషయమే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా అందరికీ తెలిసిన విషయమే. బట్ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ ఈ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ వేకెన్సీస్లో మనకు సికింద్రాబాద్ జోన్కి ఎన్ని ఉన్నాయి, సో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, పర్ పోస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని అప్లై చేస్తే బెటర్ అని నా ఉద్దేశం అయితే మాత్రం, అంటే నేను అనుకుంటున్నైతే అదే. సో మీ ఏ కేటగిరీకి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు ఏ కేటగిరీ జాబ్ అయితే కావాలో దాంట్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని అప్లై చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా తగ్గాయి. బట్ పోస్టుని బట్టి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూసుకొని మీరు అప్లై చేయాలో వద్దో డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన సికింద్రాబాద్ జోన్ వేకెన్సీస్ ఎన్ని, పర్ పోస్ట్ వేకెన్సీస్ ఎన్నో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్, అంటే షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయింది కదండి. ఫుల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, బట్ అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చేశారు. సో న్యూ నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయండి, 8,850 వేకెన్సీస్ అని ఉన్నాయి. బట్ దీంట్లో 5,800 అయితే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకు ఉన్నాయి. సో 3,050 ఏమో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఉన్నాయి. ఓకే, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి, 5,800 ఏమో గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి. సో ఇదంతా ఓవరాల్ మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. బట్ ఎవరైతే మన తెలుగు స్టేట్స్లో ఉంటారో, ఎవరైతే మన తెలుగు స్టేట్స్కి అప్లై చేస్తారో, మన తెలుగు స్టేట్లో ఉండే వాళ్ళని మ్యాక్సిమం సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తాం కదండి మనం. సో నేను కూడా సికింద్రాబాద్ జోన్కి మ్యాక్సిమం అప్లై చేస్తాను. సో ఇలా ఎవరైతే అప్లై చేస్తారో సికింద్రాబాద్ జోన్, సో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఏ పోస్ట్ని బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. సో పోస్ట్ నేమ్ చెప్తానండి. డిపార్ట్మెంట్ మనకి ఈ సికింద్రాబాద్ జోన్లో కూడా ఈస్ట్ కోస్టర్న్ రైల్వే అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే, సో రెండు ఉంటాయి. వాటిలో ఏ దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జేఏ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఓకే, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. అకౌంట్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండి. సో ఇక్కడైతే లేవు, 0. బట్ సౌత్ సెంట్రల్ రైల్వేకి వస్తే 71 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, కమర్షియల్ డిపార్ట్మెంట్. ఇక్కడ కూడా ఈస్ట్ కోస్టల్ దాంట్లో లేవండి, 0. ఈస్ట్ సౌత్, సో నేను ఇలా చెప్తాను, ఈస్ట్ సౌత్ చూడండి. ఈస్ట్లో అయితే లేవు, సౌత్లో అయితే 39 వేకెన్సీస్ ఉన్నాయి. సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జనరల్ కేటగిరీ, ఈస్ట్లో 21 ఉన్నాయి, సౌత్లో 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఆపరేటింగ్ కేటగిరీ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ 345 పోస్టులు ఈస్ట్లో ఉన్నాయి, 70 వచ్చేసి సౌత్లో ఉన్నాయి. ఓకే, నాకు తెలిసి మనకు కనిపించిన అన్నిట్లో ఇవే కొంచెం ఎక్కువ పోస్టులు అయితే నాకు కనిపించడం, గూడ్స్ ట్రైన్ మేనేజర్. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు, అంటే ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి మాకు అదే కావాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. కొంచెం ఎక్కువ పోస్టులే ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి ఆపరేటింగ్ కేటగిరీ అండి. సో దీంట్లో అసలు పోస్ట్లే లేవు. ఎవరైనా ప్రిఫరెన్స్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటే అసలు ఇది ఇచ్చుకోకండి, అసలు 1 పోస్ట్ కూడా లేదు. ట్రాఫిక్ అసిస్టెంట్ సికింద్రాబాద్ జోన్కి చెప్తున్నానండి నేను, అస్సలు వేకెన్సీసే లేవు. సో 0. సో ఎవరైతే ట్రాఫిక్ అసిస్టెంట్ ఇస్తారో, ప్రిఫరెన్స్ కేటగిరీలో ఇస్తారో అసలు ఇవ్వకండి. సో వేరేవి ఏమైనా ఇచ్చుకోండి, అస్సలు జాబ్స్ అనేవి లేవు. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 26 ఈస్ట్లో ఉన్నాయి, 86 వచ్చేసి సౌత్లో ఉన్నాయి. సో ఈస్ట్లో మొత్తం మనకి 392 వేకెన్సీస్ ఉన్నాయి, సౌత్లో వచ్చేసి 288 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రెండు ఈస్ట్ సౌత్ రెండు కలిపి మనకి సికింద్రాబాద్ జోన్కి వస్తాయి కాబట్టి 680 వేకెన్సీస్ అనేవి గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకు ఉన్నాయండి, అది సికింద్రాబాద్ జోన్లో. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళ వేకెన్సీస్ కూడా చూద్దాం. సో మనకి ఇచ్చినప్పుడే వీళ్ళకి కూడా అప్లై అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఇచ్చినప్పుడే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి కూడా లిస్ట్ అప్లికేషన్ డేట్స్ అనేది ఇచ్చారు. సో మీరు కూడా అప్లై చేసుకుంటారు కాబట్టి మీకు కూడా మెన్షన్ చేసేస్తున్నానండి. సో డిపార్ట్మెంట్స్లు కూడా సేమ్ లైన్గా వచ్చేస్తాయి. సో ఈస్ట్ సౌత్, ఈస్ట్ ఇక్కడ సౌత్. ఓకే. సో అకౌంట్స్ క్లర్క్, సారీ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ డిపార్ట్మెంట్ అండి. అసలు ఏమీ లేవు ఇక్కడ కూడా. ఇది కూడా ఎవరైనా ప్రిఫరెన్స్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటే జీరో ఉన్నాయి. సో ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోకండి, ఇది అసలు ఇవ్వకండి ప్రిఫరెన్స్ కింద, లేదంటే లాస్ట్లో ఇచ్చేసుకోండి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇవి వచ్చేసి ఈస్ట్లో లేవండి, సౌత్లో మాత్రం 276 వేకెన్సీస్ ఉన్నాయి. 276 వేకెన్సీస్ అంటే మంచి నెంబరే, బట్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈస్ట్లో 24 వేకెన్సీస్ ఉన్నాయి, సౌత్లో 11 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో కొంచెం చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్స్ క్లర్క్. ఓకే, ట్రైన్స్ క్లర్క్ ఈస్ట్లో వచ్చేసి 0 ఉన్నాయండి. ఎవరన్నా ప్రిఫరెన్స్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటే కనుక సో చూసుకొని, అంటే ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసుకోండి. సౌత్లో వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్లో కూడా ఈస్ట్లో 24 వేకెన్సీస్ ఉన్నాయి, సౌత్లో 292 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 292 వేకెన్సీస్లో కూడా మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అవి మాత్రమే 276 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో ఇదే కొంచెం పెద్ద నెంబర్గా కనిపిస్తుందండి, చూసుకోండి. టోటల్ వచ్చేసి 316 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో మనకి ఈ నోటిఫికేషన్లో మన సికింద్రాబాద్ జోన్కి టోటల్గా వేకెన్సీస్ ఎన్ని రిలీజ్ చేశాడంటే, టోటల్ వేకెన్సీస్ 680 + 316 996 వేకెన్సీస్ అనేవి టోటల్గా రిలీజ్ చేశాడు. సో ఓవరాల్గా మన సికింద్రాబాద్ జోన్ మొత్తానికి గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కలుపుకొని, లేదు గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకంటే 680, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకైతే 316. ఓకే. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీ పోస్ట్ను మీరు అప్లై చేసుకున్న డిపార్ట్మెంట్ని బట్టి అండ్ ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి, ఇక్కడున్న పోస్టులను బట్టి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. సో బెటర్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు యూజ్ అయితే చాలండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బుక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏ బుక్స్ కావాలి ఏంటి, ఏ బుక్స్ అయితే సరిపోతాయని. సో మీకు నీడ్ ఉందంటే ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా. సో లేదంటే ఈ వీడియోకి 100 లైక్స్ అన్న కొట్టండి, ఖచ్చితంగా నెక్స్ట్ మీకు ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే. 100 లైక్స్ ఎప్పుడైతే క్రాస్ అయితే ఖచ్చితంగా ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. లేదు మాకు కంపల్సరీ చేయండి అంటే మీరు ఒక కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. ఓకే. సో ఇదేనండి మీకు ఈ ఇన్ఫర్మేషన్. అంటే ఈ సికింద్రాబాద్ జోన్లో మనకున్న వేకెన్సీస్ని బట్టి అప్లై చేస్తారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కనుక సో కామెంట్ చేసి చెప్పండి. మీతో పాటు నాకు కూడా యూజ్ అవుతుంది, అలాగే నాతో పాటు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ చూస్తుంటారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.